నమస్తే, నా పేరు సంధ్య. తెలంగాణ ప్రతిబింబం సిరిసిల్ల వార్తా కదంబం A6 న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. న్యూ ఇయర్ వేడుకలకు ముస్తాబవుతున్న సిరిసిల్ల వాసులు, కలకల్లాడిన బేకరీలు, హోటళ్లు. సిరిసిల్లలో స్థానిక అవసరాలకు మానేరు వాగు నుంచి ఇసుకను అనుమతించాలని ట్రాక్టర్లతో భారీ ర్యాలీ, ఆర్డీఓ కార్యాలయం ముట్టడించిన ట్రాక్టర్ యజమానులు. సిరిసిల్ల శ్రీకృష్ణ దేవరాయ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో టాయ్ ఫెస్టివల్, వివిధ వేషధారణలతో అలరించిన చిన్నారులు. సిరిసిల్లలో కొత్త సంవత్సర వేడుకలు కిక్కెక్కించే రేంజ్లో ఉండబోతున్నాయి. 2015కి వీడుకోలు చెబుతూ 2016కు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు యువత సిద్ధమవుతున్నారు. దీంతో ఎప్పటిలాగానే సిరిసిల్లలో వేడుకలు ఏర్పాటు చేసుకుంటున్నారు హోటల్, బేకరీ, రెస్టారెంట్ల నిర్వాహకులు. అయితే పోలీసులు మాత్రం కండిషన్స్ అప్లై అంటున్నారు. జిల్ మన్పించే సిరిసిల్ల న్యూ ఇయర్ వేడుకలపై ఓ లుక్కేద్దాం. సిరిసిల్ల పట్టణంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిపేందుకు హోటల్స్ మరియు బేకరీస్ రెడీ అవుతున్నాయి. ముఖ్యంగా సిటీ కల్చర్ కి తగ్గట్టుగా కల్చరల్ ఈవెంట్స్ దగ్గర నుంచి ఫుడ్స్, డ్రింక్ వరకు అన్ని విషయాలలో కొత్తగా ఉండేలా డిజైన్ చేశామంటున్నారు నిర్వాహకులు. 2016 నూతన సంవత్సరం నేపథ్యంలో సిరిసిల్ల పట్టణంలోని బేకరీస్, హోటళ్లు, బార్ అండ్ రెస్టారెంట్లు భారీ రద్దీతో కిటకిటలాడాయి. డిసెంబర్ 31 అర్ధరాత్రి నుంచి నూతన సంవత్సర వేడుకలను నిర్వహించేందుకు యువతీ యువకులు ఉత్సాహం చూపారు. సిరిసిల్లలోని సోమశీల బేకరీ, బెంగళూరు బేకరీలు జనాలతో కిటకిటలాడాయి. నూతన సంవత్సరం వేడుకల్లో అధికంగా యువకులు తమ మిత్రులతో కలిసి సంబరాలు జరుపుకునేందుకు వారి వారి సొంత గ్రామాలకు వెళ్లడంతో పాటు కేక్లు, తదితర సామాగ్రిని తీసుకువెళ్లారు. న్యూ ఇయర్ ఈ పేరు చెబితే చాలు డీజేల హంగామా, కుర్రకారుల కేరింతలు గుర్తుకొస్తాయి. అందులోనూ సిరిసిల్లలో కొత్త సంవత్సరం వేడుకలు ఓ రేంజ్ లోనే జరుగుతున్నాయి. 31 నైట్ కొద్ది గంటలే ఉండడంతో 31 నైట్ కి ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నారు. అయితే పోలీసులు మాత్రం ఎలాంటి హంగామా లేకుండా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ నూతన సంవత్సరం వేడుకలకు అడ్డంకులు కల్పించవద్దని పలువురు కోరుతున్నారు. నూతన సంవత్సరం వేడుకల్లో అపశృతులను నివారించడం కోసమే ఇటువంటి నిబంధనలు ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. మొత్తం మీద నూతన సంవత్సరం వేడుకలు యువతీ యువకులకు ఉత్సాహాన్ని ఇవ్వనున్నాయి. 2015 సంవత్సరంలో తెలంగాణ అంశాలు యువతకు మరింత కిక్కును ఇవ్వనున్నాయి. మొత్తం మీద 2016 సంవత్సరం అందరికీ మంచి జరగాలని పలువురు ఆశిస్తున్నారు. DJ Sammy from Germany, better. యువకులు, విద్యార్థులు చాలా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక యువకులు, విద్యార్థులు చాలా ఉత్సాహంగా ఈ నూతన సంవత్సరం వేడుకలు సంబరంగా జరుపుకోవాలని చెప్పి ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా యువకులు, విద్యార్థులు చాలా ఉత్సాహంగా ఈ సంబరాలను అంటే విధంగా కేకులు చాలా బాగా వెళ్తున్నాయి. నూతన సంవత్సర వేడుకల్లో మద్యం త్రాగి వాహనాలు నడపడం, ఎవరైనా రోడ్లపైకి వచ్చి హంగామా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సిరిసిల్ల పట్టణ సిఐజీ విజయ్ కుమార్ అన్నారు. సిరిసిల్లలో న్యూ ఇయర్ వేడుకల్లో డీజే సౌండ్స్ నిషేధించామని, మద్యం, మత్తుపానీయాలు సేవించి రహదారులపై వికృత చర్యలకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు.
ద్విచక్ర వాహనాలపై ఇద్దరి కంటే ఎక్కువగా వెళ్లినా, అతి వేగంగా వాహనాలను నడపటం, కేరింతలు కొడుతూ ర్యాలీల మాదిరిగా వెళ్లినా, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం లాంటి చర్యలు పూర్తిగా నిషేధం. సమాజంలోని వివిధ వర్గాల ప్రజల మనోభావాలకు భంగం కలిగించే చర్యలకు పాల్పడకూడదన్నారు. న్యూ ఇయర్ సందర్భంగా మెయిల్స్కు, సెల్ ఫోన్స్కు వచ్చే ఆఫర్ల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు. సిరిసిల్ల పట్టణ మండల ప్రజలకు మా పోలీస్ శాఖ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ప్రజలకు కొన్ని సూచనలు ఏమిటనగా, డిసెంబర్ 31 రాత్రి ప్రజలు ఎక్కువ సంతోషంతో రోడ్ల మీదకి వచ్చి ఓవర్ స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ లేదా తాగిన మత్తులో ప్రయాణం చేస్తూ ఎటువంటి నష్టాలకు పాల్పడే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా వాళ్ళకి చెప్పినా అర్థం చేసుకోకుండా ఏదైనా జరగని సంఘటన జరిగితే కుటుంబ సభ్యులకు తీరని నష్టం ఏర్పడుతుంది. కాబట్టి అటువంటి సంఘటనలను మనము తగ్గించడానికి, జరగకుండా చూడడానికి ఆ రోజు రాత్రి మన సిరిసిల్ల పట్టణంలో పోలీస్ పికెట్స్, పెట్రోలింగ్స్ ఏర్పాటు చేయడం జరుగుతున్నది. అదేవిధంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకునే ప్రజలు ఎవరిళ్లలో వాళ్ళు నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలి. ఎవరైనా బంధువులకు కానీ ఫ్రెండ్స్కి కానీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరచాలి అంటే ఫోన్స్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా కానీ మాత్రమే తెలియపరచాలి. కానీ రోడ్డు మీదకి వచ్చి ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ వాళ్ళ ఇంటికి వీళ్ళ ఇంటికి వెళ్తామంటే అటువంటివి కుదరదు. అదేవిధంగా డిసెంబర్ 31 రాత్రి 12 గంటల తర్వాత ఎవరైనా ర్యాష్ డ్రైవింగ్ చేసినా, డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేసినా, ట్రిబుల్ రైడింగ్ చేసినా మన పోలీస్ పికెట్స్ సీక్రెట్గా ఉంటాయి. అదేవిధంగా పెట్రోలింగ్ పార్టీస్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా వారందరినీ పట్టుకొని వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. కాబట్టి ప్రజలు ఈ విషయాలు దృష్టిలో పెట్టుకొని మాకు సహకరించాలని కోరుతున్నాను. అదేవిధంగా డీజే సౌండ్స్ చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది. అదేవిధంగా ప్రజల నుంచి మాకు పెద్ద ఎత్తున ఫోన్లు వస్తున్నవి డీజేను నిషేధించాలని. నేను డీజే యజమానులకు, డీజే సప్లై చేసే షాప్ వాళ్ళకి నేను కోరేది ఏనగా, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు డీజేస్ ఎవరికి మీరు రెంట్కి ఇవ్వకూడదు. ఒకవేళ ఇస్తే నేను ఖచ్చితంగా డీజే మెయింటైన్ చేసిన వాళ్ళ మీద డీజే ఇచ్చిన యజమానుల మీద ఇద్దరి మీద కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుంది. ఈ విషయాలన్నీ మా పోలీసులకు సహకరించి ప్రజలు మంచిగా ఎటువంటి సంఘటన జరగకుండా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. సిరిసిల్లలో స్థానిక అవసరాలకు మానేరు వాగు నుంచి ఇసుకను అనుమతించాలని డిమాండ్ చేస్తూ ట్రాక్టర్ యజమానులు స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో మానవహారం చేపట్టారు. సిరిసిల్ల ట్రాక్టర్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిరిసిల్లలో స్థానిక అవసరాలకు మానేరు వాగు నుంచి ఇసుకను అనుమతించాలని కోరుతూ ట్రాక్టర్ల యజమానులు పట్టణంలో ట్రాక్టర్లతో భారీ ర్యాలీ తీశారు. అనంతరం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో మానవహారం నిర్వహించారు. ఆర్డీఓ రావాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. దీంతో గంటకు పైగా పట్టణంలో ట్రాఫిక్కి అంతరాయం ఏర్పడింది. దారి పొడవునా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ట్రాక్టర్ యజమానులను అదుపులోకి తీసుకున్నారు. Maga!
రికార్డ్స్ అన్నీ కూడా సిరిసిల్ల మానేరు వాగు నుంచి వెళ్ళే స్థానిక అవసరాలకు తీసుకోవడం జరుగుతుంది. కొత్తగా 32 జీవోను గవర్నమెంట్ ఇష్యూ చేసి ఒక్క క్యూబిక్ మీటర్కు 550 రూపాయలు పే చేసి తీసుకోవాలని చెప్పి గవర్నమెంట్ కొత్తగా 32 జీవోను ఇష్యూ చేసింది. దానివల్ల స్థానిక అవసరాలకు కూడా ఎక్కడైతే గవర్నమెంట్ రీచెస్ పెట్టిందో ఫారెస్ట్ నుంచి తీసుకొచ్చుకొని స్థానిక అవసరాలకు వాడుకోవాలని చెప్పి చెప్తున్నారు. అదే గవర్నమెంట్ జీవో నెంబర్ 15లో స్థానిక అవసరాలకు బుల్లక్ కార్స్ నుంచి కానీ ట్రాక్టర్లతోటి కానీ ఉచితంగా ఇసుక తీసుకోవడానికి సప్లై చేసింది. ఆ సిరిసిల్ల అవసరాలకు సండ్రవాగు నుంచి వెళ్ళి ఇసుక తీసుకోవాలని చెప్పి గవర్నమెంట్ జీవోలో మెన్షన్ చేసి సండ్రవాగులో కష్కట్ ఇసుక లేదు. మరి ఆ జీవోలో మరి సండ్రవాగును ఎందుకు మెన్షన్ చేశారో తెలియదు. బట్ గవర్నమెంట్ రూల్ ప్రకారము మానేరు నుంచి వెళ్ళి ఇసుక తీయడానికి వీల్లేదు, అది డినోటిఫైడ్ ఏరియా. గత 16 సంవత్సరాల నుంచి వెళ్ళి కూడా స్థానిక అవసరాలకు స్థానిక లీడర్లు అధికారులు అందరూ కూడా స్థానిక అవసరాలకు ఇసుకను మానేరు నుంచి తీసుకోవడానికి అనుమతించారు. అదేవిధంగా ఇప్పుడు కూడా దయచేసి అధికార గణానికి మేము కోరుకునేది ఒకటే, స్థానిక అవసరాలకు మాత్రము ఖచ్చితంగా ఇదే మానేరు వాగు నుంచి వెళ్ళి ఇసుకను తీసుకుపోవడానికి అనుమతించగలరని కోరుతా ఉన్నాము. అదే ఇసుక క్వారీ నుంచి వెళ్ళి తీసుకురావడం వల్ల 1650 రూపాయలు గవర్నమెంట్కి పే చేసి లోడింగ్ ఛార్జెస్ పే చేసి ట్రాన్స్పోర్టేషన్ పే చేస్తే సిరిసిల్ల టౌన్కి వచ్చే వరకల్లా 2500 రూపాయలు ఒక ఈచ్ ట్రాక్టర్కి వస్తుంది. సిరిసిల్ల టౌన్ లోపల బలహీన బడుగు చేనేత వర్గాలు చాలామంది ఉన్నారు కాబట్టి అంత మొత్తం పే చేసి సిరిసిల్ల లోపల కన్స్ట్రక్షన్ చేయలేరు కాబట్టి దయచేసి గతంలో అనుమతించినట్టే స్థానిక అవసరాలకు అనుమతిస్తే గత కొన్నేళ్ల సంది కూడా సిరిసిల్ల ట్రాక్టర్ అసోసియేషన్ వాళ్ళు 400 రూపాయలకు 500 రూపాయల మధ్య లోపల సిరిసిల్లకు ఇసుకను సప్లై చేస్తున్నాం. అదేవిధంగా కూడా ఇప్పుడు కూడా అనుమతిస్తే అదే 400 రూపాయలకు మేము ఇసుకను సప్లై చేయడానికి పూర్తి స్థాయిలో మేము ముందుంటాం. తలాబుకు వాగు పెట్టుకున్నాం, సిరిసిల్ల తలాబుకు వాగు పెట్టుకొని ఎక్కంచెల్లో మేము ఇసుకను తీసుకొచ్చుకోవడం సమంజసం కాదు కాబట్టి దయచేసి అధికార గణం అందరినీ కోరుకునేది ఒకటే, మీరు స్థానిక అవసరాలకు ఇసుకను అనుమతించగలరని చెప్పి మేమందరం సవినీయంగా కోరుతా ఉన్నాము. ఈ ధర్నా లోపల ట్రాక్టర్ డ్రైవర్లు, ఓనర్లు, లేబర్లు, కాంట్రాక్టర్లు, ఇంటి ఓనర్లు, ప్లంబర్సు అండ్ పెయింటర్సు, ఎలక్ట్రీషియన్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ ధర్నాలో పాల్గొన్నారు. దయచేసి మేము అధికార గణానికి కోరుకునేది ఒకటే, ఈ రేటు తోటి 2500 సిరిసిల్ల టౌన్కి వస్తే టోటల్ కన్స్ట్రక్షన్ వ్యవస్థ పూర్తిగా కొలాప్స్ అవుతుంది కనుక మాకు స్థానిక అవసరాలకు సిరిసిల్ల మానేరు నుంచి మాకు అనుమతించగలరని చెప్పి కోరుతా ఉన్నాము. సిరిసిల్లలో స్థానిక అవసరాలకు మానేరు వాగు నుంచి ఇసుకను అనుమతించాలని డిమాండ్ చేస్తూ ట్రాక్టర్ యజమానులు ట్రాక్టర్లతో ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. సిరిసిల్ల ట్రాక్టర్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిరిసిల్లలో స్థానిక అవసరాలకు మానేరు వాగు నుంచి ఇసుకను అనుమతించాలని కోరుతూ ట్రాక్టర్ల యజమానులు పట్టణంలో ట్రాక్టర్లతో ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయం చేరుకొని ట్రాక్టర్లను గేట్లకు అడ్డుగా నిలిపారు. అంతేకాకుండా కార్యాలయం ఆవరణలో ట్రాక్టర్ల యజమానులు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఈవోకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ట్రాక్టర్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పాటి రాజ్ కుమార్ మాట్లాడుతూ సిరిసిల్ల పట్టణాన్ని ఆనుకుని ఉన్న మానేరు వాగులో గత కొన్ని సంవత్సరాలుగా సిరిసిల్ల పట్టణంలోని ప్రైవేట్ ప్రభుత్వ నిర్మాణాలకు స్థానిక అవసరాలకు మానేరు వాగు నుంచి ఇసుకను సరఫరా చేసుకోవడం జరుగుతుందని, గత 25 రోజులుగా ఇసుకను అనుమతించకపోవడంతో ట్రాక్టర్ యజమానులు, గృహ నిర్మాణదారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇసుక అనుమతించకపోవడంతో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి పొందుతున్న కార్మికులు, దినసరి కూలీలు, అనుబంధ కార్మికులకు సరైన పని లేక ఉపాధి కోల్పోయి రోడ్డున పడే పరిస్థితులు వచ్చాయన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మానేరు వాగు నుంచి స్థానిక అవసరాలకు అనుమతించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ట్రాక్టర్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు బొల్లి రామ్మోహన్, చీటి అశోక్రావు, పయ్యావుల దేవయ్య, సొక్కి శ్రీనివాస్, పోచవేని యాదగిరి, అన్నవేని బాలయ్య, తడుక సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ప్రతి సంవత్సరం భారతదేశంలో డిసెంబర్ 31న కేక్లు కట్ చేసి కొవ్వొత్తులను వెలిగించి వెస్ట్రన్ కల్చర్స్తో యువత మునిగిపోతున్నారని, చిన్నారులు సంస్కృతి సంప్రదాయాలతో బొమ్మల కొలువును పాఠశాలలో ఏర్పాటు చేయడం అభినందనీయమని శ్రీకృష్ణదేవరాయ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరెస్పాండెంట్ గుగ్గిళ్ల జగన్ గౌడ్ అన్నారు. సిరిసిల్ల శ్రీకృష్ణదేవరాయ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో టాయ్ ఫెస్టివల్ నిర్వహించారు. చిన్నారులు హరిదాస్ వేషధారణలతో అలరించారు. చిన్నారులు ఉత్సాహంతో వారు ఇష్టంగా తెచ్చుకున్న బొమ్మలను పాఠశాలలో ఒక వద్ద కొలువు చేశారు. అత్యంత సుందరంగా అలంకరించిన భారతదేశ సంప్రదాయాలను కాపాడారని జగన్ గౌడ్ అన్నారు. ఈరోజు విద్యానగర్ పాఠశాలలో బొమ్మల కొలువు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం మన భారతదేశంలో 31st రోజు కేకులు కట్ చేయడం, కోతులు వెలిగించడం వెస్టర్న్ కల్చర్ లాగా సెలబ్రేట్ చేస్తున్న సందర్భంలో విద్యానగర్ పాఠశాలలో మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఈ బొమ్మల కొలువు ఏర్పాటు చేయడం జరిగింది. హరిదాసు కీర్తనలు మనం సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసుకుంటాం. హరిదాస్ కీర్తనలు, తర్వాత పిల్లల యొక్క ఉత్సాహంతో ఈ ప్రతి ఇంటి నుంచి వాళ్ళు ఇష్టంగా తెచ్చుకున్న బొమ్మలన్నీ సేకరించి ఈ పిల్లలందరూ ఈరోజు బొమ్మలన్నీ కూడా మన పాఠశాలలో ఒకే వేదిక పైన వాళ్ళు ఇష్టపూర్వకంగా ఇష్టంగా దాచుకున్న బొమ్మలను తెచ్చి ఈ బొమ్మలను కొలువు తీరేలాగా చేసి చిన్న నర్సరీ కిడ్ కాడ నుంచి 7th క్లాస్ విద్యార్థుల వరకు ప్రతి వాళ్ళు ఇందులో పాల్గొని ఈ బొమ్మలను అత్యంత సుందరంగా అలంకరించి వాళ్ళ ఆనందాన్ని ప్రకటింపజేసి మన ఈరోజు కూడా మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడిన వారు అవుతామని ఈరోజు వాళ్ళు చిన్నపిల్లలు కూడా మేము కేక్ కట్ చేయాలి ఎప్పుడనలే సార్ మేము బొమ్మలు తెచ్చుకుంటాం చేసుకుంటాం అని చెప్తే వాళ్ళ కోరికలకు అనుగుణంగానే ఈరోజు ఈ బొమ్మల కొలువు ఏర్పాటు చేయడం జరిగింది. ధనుర్మాసంలో ప్రతి సంవత్సరం చేస్తాం. కొంచెం అడ్వాన్స్గా ముందు ఏదో 31st రోజు మాత్రమే చేయడం జరుగుతుంది. చిన్నపిల్లలు అయితే వాళ్ళ ఆనందాన్ని వర్ణనాతీతం, వాళ్ళు ఆడుతూ పాడుతూ ఈ బొమ్మల కొలువును చాలా ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ శుభ సందర్భంగా అందరికీ కూడా చెప్పేది ఏంటంటే మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకునే విధంగా మనం ఇలాంటి పండుగలు చేసుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. రాబోయే నూతన సంవత్సరంలో సిరిసిల్లలోని శ్రీ సంతోష్ ఎలక్ట్రికల్ అండ్ ఇంజనీరింగ్ సంస్థ వారు వాణిజ్యపరంగా పురోగతి సాధించాలని సెస్ పర్సన్ ఇన్ఛార్జ్ దోర్నాల లక్ష్మారెడ్డి అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని శ్రీ సంతోష్ ఎలక్ట్రికల్ అండ్ ఇంజనీరింగ్ సంస్థకు చెందిన నూతన సంవత్సర క్యాలెండర్తో పాటు డైరీని ఆవిష్కరించారు. ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మెట్ట ప్రాంతంలో నాణ్యమైన పంపు సెట్లను రైతులకు అందించిన చింతోజు భాస్కర్ను అభినందించారు. ఆవిష్కరించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. వచ్చే సంవత్సరంలో ఈ సంస్థ యొక్క వాణిజ్యపరమైన పురోగతి సాధించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వినియోగదారులైన రైతులకు మంచి పంపు సెట్లను అందించడంలో విశేషమైన కృషి చేస్తున్నటువంటి వీరిని భాస్కర్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు. న్యూ ఇయర్ వేడుకలకు ముస్తాబవుతున్న సిరిసిల్ల వాసులు, కలకల్లాడిన బేకరీలు, హోటళ్లు. సిరిసిల్లలో స్థానిక అవసరాలకు మానేరు వాగు నుంచి ఇసుకను అనుమతించాలని ట్రాక్టర్లతో భారీ ర్యాలీ, ఆర్టీఓ కార్యాలయం ముట్టడించిన ట్రాక్టర్ యజమానులు. సిరిసిల్ల శ్రీకృష్ణదేవరాయ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో టాయ్ ఫెస్టివల్, వివిధ వేషధారణలతో అలరించిన చిన్నారులు. ఇవి ఇప్పటివరకున్న A6 న్యూస్ వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.